కాకినాడ జిల్లా సామర్లకోటకు సంబంధించి వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంపై అగ్ని ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా కూడా అక్కడ పనిచేస్తున్న వారు చాలా మంది కూడా పరిస్థితి నెలకొంది. దాదాపు ఇప్పుడు కాకినాడ జీజీహెచ్ అధికారులు వైద్య అధికారులు చెప్తున్న దాని ప్రకారం దాదాపు 20 మంది వరకు మరణించారు. మరి కొంతమంది అయితే దాదాపు పూర్తిగా కూడా క్షతగాతులు పాలయ్యారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో పాటు బాధితులను కూడా పరామర్శించారు. కొంతమంది ఇక్కడ బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడడం అసలు ఏం జరిగింది అనేది. అంటే ఏం జరిగింది అక్కడ, మీరు ఉన్నారా, మీ ఊరు? మా బ్రదర్ అండి జరిగింది. మా బ్రదర్ ఒకరు, మా అన్నయ్య గారు అబ్బాయి ఏమో ఒక ఆయన పేరు వేహాన్ సార్, నాని, దర్శపేట నాని, దర్శపేట లోవరాజు గారు ఒకరు, దర్శపేట రాజు ఒకరండి. అందరూ మా ఇంటి కుటుంబ సభ్యులంతా ఇందులో ఉన్నారు సార్. మా బాధ చెప్పుకుందాం అంటే మమ్మల్ని పోలీసు వారు ముందు మమ్మల్ని వెనక తోసేస్తున్నారండి. ఇంక మేము ఎవరో ఇప్పుడు మీ బంధువులు అందరూ అదే పనికి వెళ్తారు, ఆ వర్క్కి వెళ్తారు సార్. మా వాళ్ళందరికీ ఇంకా ఇప్పటి నుంచి అదే వర్క్ చేస్తుంటారు సార్. అలా ఊహ తెలిసిన నుంచి ఇంకా పొట్ట తిప్పల కోసం ఆ వర్క్ ఎంచుకున్నామండి. ఆ వర్క్కి వెళ్తుంటారు సార్. అనుకోకుండా ప్రమాదం జరిగిందండి. అక్కడ ఏం జరిగిందన్న మాకు కూడా పూర్తిగా తెలియదు సార్. మా అన్నయ్య వాళ్ళు మాట్లాడితే కానీ మాకు తెలియదండి. వాళ్ళు మాట్లాడుకుందాం. మీకు ఏమైనా సమాచారం ఇచ్చారు ఇప్పటి వరకు మీ బంధువులు? సార్ అసలు బయట అసలు ఏం తెలియదు అసలు ఎలా జరిగింది. ఎంతమంది? మా బ్రదర్ ఒకరండి, మా సహోదరుడు, మాతో పాటు ఉండే సహోదరుడు ఒకరు, తర్వాత మా అన్నయ్య వాళ్ళు, మా బావగారు, ఎలా అయితే ఇందులో కాలిపోయిన ఒక నలుగురు మా వాళ్ళే సార్ ఇందులో ఉన్నారండి. అది చెప్పుకుందాం అంటే మా మాట ఎవరు వినివలే లేరండి. అక్కడ చేసే పని కొంచెం ప్రమాదం కదా, అంటే మరి ఏం చేస్తాం, పొట్టతిప్పలకు తప్పదు కదా సార్. ఎప్పటి నుంచో ఇంకా అదే వర్క్ లో జీవనోపాధం చేసుకుంటున్నారండి. ఇది అనుకోకుండా జరిగింది సార్. తెలియదు సార్, అక్కడ వర్క్ అన్నది తెలియదు. గాయాలతో ఉన్నారండి. ఎక్కువ తెలియదండి, చూడలేదండి, చూడనివ్వట్లేదండి. ఇద్దరు పిల్లలు మానసికంగా ఉంటారండి. ఇంకా పనికి వెళ్తారు. మీ భర్త ఎప్పటి నుంచి వెళ్తారు పనికి? దగ్గర చాలా సంవత్సరాల నుంచి వెళ్తున్నారండి. ఇప్పుడు ఏమైనా జరిగిందా? ఇప్పుడు ఇలా లేదండి, ఎప్పుడు అలా జరగలేదండి. ఈ చుట్టుకాల జరిగిందండి. ఏం జరిగిందని భావిస్తున్నారు? అది తెలియదండి, అది కూడా ఏం భర్త ఎలా ఉన్నారనేది తెలియదండి. ఇంకా చూడండి, పంపించలేదండి సార్. బాధితులంతా కూడా ఒకటే ఆపోతున్నారు. తమ పనిలోకి వెళ్ళిన వారు, తమ భర్త, తమ తమ్ముడు, తమ అన్నయ్య ఎవరు ఎలా ఉన్నారు అనేది అయితే తెలియట్లేదు. లోపల అసలు బతుకున్నారా లేక కూడా వైద్యులు అయితే సమాచారం అందించట్లేదు. ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు వైద్యులు చెప్తున్న దాని ప్రకారం దాదాపు 18 నుంచి 21 మధ్యలో అయితే నెలకొంది. అయితే అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు. ప్రస్తుతానికి అయితే దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ ఈ పనికి వెళ్తున్నాము పొట్టకూటి కోసం, ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. ప్రస్తుతం ఈ రోజు ఈ విధంగా జరిగింది. అసలు ఈ కారణం ఏంటో అనేది తెలియదు అంటూ కూడా ఇక్కడ ఎవరైతే పనికి వెళ్ళారో వాళ్ళ యొక్క బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైనా కూడా కాకినాడ జీజీహెచ్ వద్ద బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా రోదనలు మిన్నంటాయి. అసలు వాళ్ళు పనిలోకి వెళ్ళిన వాళ్ళు అసలు లోపల ఏ విధంగా ఉన్నారు, లేకపోతే చికిత్స తీసుకుంటున్నారా అనేది అయితే కూడా ప్రస్తుతం సస్పెన్షన్ గా మారింది. ఏదైనప్పుడు కూడా కాకినాడ జీజీహెచ్ వద్ద మాత్రం బాధితుల కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన టీవీ కాకినాడ జీజీహెచ్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.